వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. చేగుంట మండలం మక్కర్ రాజ్ పేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో అవకతవకలు జరగడంతో రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని చెప్తూనే తూకంలో ఇలా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని రైతులు అధికారులను ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రం వద్ద తూకంలో మోసాలు జరగడంతో చేగుంట తహసీల్దార్ శ్రీకాంత్కు రైతులు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన తహసీల్దార్ శ్రీకాంత్ కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకొని తూకం చేసిన ధాన్యాన్ని పరిశీలించారు. క్వింటాల్ జోక్తే 4 కిలోలు తక్కువ వస్తుంది. 38,400 గ్రాములు వచ్చింది మేడం. 1600 గ్రాములు 40 కిలోలకు ఇంతమంది ఇప్పుడు పెట్టని కాడి కింద కాంట మారుస్తాం. ఇమీడియట్లీ కాంట మారుస్తూ కొత్త కాంట పెట్టేసమ్మా. కష్టం వేరే కాంట తెప్పి ఇకపై ఇమీడియట్లీ ఈమెను మార్చు. ఈ ఇన్ఛార్జ్ వద్దు, ఆయన సస్పెండ్ అవసరమైతే నేను రిపోర్ట్ ఇస్తాను. నేను దీన్ని ఎవరు పర్యవేక్షిస్తారో వాళ్ళ మీద రిపోర్ట్ రాస్తా. నేను పర్యవేక్షిస్తే సీసీ ఓకే. కాబట్టి నేను రిపోర్ట్ రాస్తా. నో ఇష్యూ. ఈమెను మార్చేసేయాలని నాకు అవసరం లేదు. రైతులు ఇబ్బంది పడేది మనం ఎందుకు రైతులు సేవ అనుకున్నామా? రైతులు దోస్తుంది అనుకున్నామా? రైతులు సేవ చేయడానికి చేస్తున్నాం. వాళ్ళ ఇంకా మనం బతుకుతున్నాం. అవునా? అది కానీ మనం వాళ్ళు దోస్తుంది అనుకమ్మా వాళ్ళ మీద పడి కాదు. కాబట్టి సో ఆమె ఇమీడియట్లీ మార్చాల్సిందే. నెక్స్ట్ కాంట మార్చేసేయండి, కొత్త కాంట పెట్టండి, కొత్త ఇన్ఛార్జ్ అప్పయిపోయింది. ఇక్కడ దాకా ఇప్పుడు ఆల్రెడీ కాంట అయిన వాళ్ళకి పరిష్కారం ఏంటంటే అలాగే ఒక లారీ ఆపేస్తాము, అది వెయిట్ చేద్దాం. నెక్స్ట్ చేసుకుంటే లారీలు పోయినాయో అది వేయింగ్ మిషన్ ఇక్కడ దాకా దాన్ని టాలీ చేద్దాం. ఖచ్చితంగా మీకు ఏది జన్యున్ ఉంటే దాంట్లో పేమెంట్ అవుతుంది. మన దగ్గర అవుతుంది, మీ దగ్గర అవుతుంది. ధర్మకాండ ఒకటి అవుతుంది. ధర్మకాండ ఎవరికి ఎంత బస్సు సార్ యాక్చువల్ ఏంటంటే చెక్ చేయాలి. స్టార్టింగ్ చెక్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు తప్పు ఎవరికి జరిగినా తప్పు రైతు నష్టపోతుంది. కాంట ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా మీరు? 22 సార్. కష్టపడి రైతు నష్టపోతుంది. సంవత్సరం చేసినాం. అప్పుడు వేయింగ్ చేయలేను. అందరు జొక్కున్నారు సార్ ఆ రోజు రైతులు. అది కరెక్ట్ ఉందా? కరెక్టే ఉంది సార్. కాంటలు కూడా మొన్న మధ్యలో సార్ రైతులు ఇటు అటు గుంజుకపోయారు సార్. గుంజుకపోయి కాంట కింద ఎత్తేసారు 2-3 సార్లు. అప్పుడు ఏమైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా సార్. అప్పుడు ప్రాబ్లం అయితే మొత్తానికి ఆన్ కాదు. నేను కూడా మేడం మిల్లులో చెక్ చేయమని చెప్తున్నాను. వేయింగ్ మాకు ఇవ్వలే కదా మేడం స్లిప్. డ్రైవర్ దగ్గర ఉంటుంది, రైస్ మిల్లులు ఉంటుంది, చెక్ చేయమని చెప్తున్నా మేడం. సీసీలో పంపించి అవి చెప్పిద్దాం అంతే మేడం. అందరి పోతున్నాయి మేడం. మిల్లులు ఎక్కువ రావాలి. కరెక్ట్ మనం అక్కడ పంపించినప్పుడు మిల్లులు ఎక్కువ రావాలి. కరెక్ట్ మేడం. రైతులు అయితే డ్రైవర్ కాంట్రాక్టర్ ఏమంటుంది మేడం, రైతుల పేరు లారీలా తక్కువ వేసి రైతుల పేర్లు తక్కువ రాసి బస్తాలు ఎక్కువ పంపిమన్నాడు సార్. నాకు అట్లా వీలు కాదు సార్. ట్రక్ షీట్లో ఎంతమంది రైతులు ఏమవుతా అంతమంది వేస్తాను. షార్టేజ్ వస్తే నేను ఇంకో లారీలో పంపిస్తాను సార్ అని చెప్పి 126 బస్తాలు నస్కల్కు 3 లారీలలో పంపించిన మేడం. ఇప్పుడు అది ఒక్కటే అమ్మా. ఇప్పుడు ఎన్ని లారీలు అయినాయి మన మొత్తం 11 లారీలు సార్. 11 లారీలకు 5 లారీలు నస్కల్కి వెళ్ళినాయి, 6 లారీలు వెళ్ళినాయి సార్. ఒకటి అన్లోడ్ కాలేదు సార్, ఇంకొకటి ఉంది. నిన్న ఈవినింగ్ వెళ్ళింది ఉంది. చేపిద్దాం. అన్లోడ్ కాలేదంట. 11 అయినాయి సార్. అక్కడ 5 వెళ్ళినాయి, ఇక్కడికి 6 లారీలు వెళ్ళినాయి. ఒకటే సార్ అన్లోడ్ అయినాయి. అయితే రిమైనింగ్ 10 అంటే 6 లారీలకు సంబంధించిన షార్టేజ్ నేను ఇంక ఇయ్యలేదు సార్. 6 లారీలకు సంబంధించిన షార్టేజ్ ఎందుకు ఇయ్యలేదంటే అది మకరాజ్పేట మిల్లుకు పోయినాయి సార్. అవి నేను ఆ సార్ని అడిగినా, సార్ మీరు షార్టేజ్ వచ్చిందని చెప్తున్నారు కదా, ఎన్ని బస్తాలు షార్టేజ్ వచ్చినాయో చెప్పండి, నేను వేసి పంపిస్తా అంటే నేను కొంచెం వేరే వర్క్ లో బిజీగా ఉన్నామా, నేను నీకు టోటల్ చేసి చెప్తే ట్రాక్టర్ వేసి పంపి నేను ఆ ట్రాక్టర్ పంపిస్తాను అన్నాడు సార్. సరే సార్ పంపియండి అని చెప్పి నేను నిన్న కూడా అడిగిన సార్. ఆయన కలుస్తుంది కదా సార్. మాది మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కాలపేట. నేను ఐకేపీ సెంటర్ మక్కాలపేట ఐకేపీ సెంటర్ దాదాపు 400 బస్తాలు పెట్టినా. 400 ఒక బస్తాకు కిలో 600 గ్రాములు ఫరక్ వస్తుంది. దాంతోపాటు నేను యావరేజ్గా 400 బస్తాలు పెట్టినా. 400 ఇంటూ అంటే దాదాపు నేను 7 క్వింటాల ఒడ్లు లాస్ అయినా సార్. 6 నెలలు కష్టం చేసి చెమట కష్టం చేసి పండిస్తే ఆ 400 బస్తాలకు నేను ఇంచుమించు 7 నుంచి 8 క్వింటాల ఒడ్లు లాస్ అయినా సార్. దాదాపు ఒక ఇంచుమించు 20,000 నుంచి 22,000 ఒడ్లు సన్నొడ్లు
సన్నోటు లాస్ అయినా సార్ ఇంతగానమా సార్ దారుణం రైతుల మీద ఐకేపీ సెంటర్ రైస్ మిల్లు వాళ్ళ ఇద్దరు మధ్యలో దళాచారు సార్ ఇంతగానం వాళ్ళిద్దరు ఏకమయ్యే ఇదంతా దారుణం జరుగుతుంది సార్ దాదాపు 5 సంవత్సరాల నుంచి చెప్తుంది సార్ ఆమె ఇట్లా ఇటువంటి కాంటాలు చేసి సార్ రైతులు చెక్ చేసుకోరు సార్ మేము నమ్మకంతో చెక్ చేసుకోరు అయితే రైతులు ముంచేస్తారా సార్ దాదాపు నేను 400 బస్తాలంటే 7 క్వింటాలు సార్ నష్టము అసలు రైతులు 126 మంది రైతులు పెట్టారు సార్ ఎంత నష్టం సార్ దాదాపు ఇంచుమించు ఒక లారీ ఒడ్లు నష్టం చేసినట్టే సార్ రైతులకు థ్యాంక్ యూ సార్ వచ్చిర్రు వెయిట్ చూస్తున్నారు పంపించినప్పుడు ఇంత ముందుకు ఎప్పుడైనా కానీ తక్కువ వచ్చినప్పుడు రైతులకు కట్ చేస్తున్నాము తక్కువ వచ్చింది తరుగు వచ్చింది మీరు మిల్లు అని చెప్పారు మరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా స్టార్ట్ చేస్తున్న నుంచి ఇప్పటిదాకా లోన్లు పోతూనే ఉన్నాయి అక్కడ ఎక్కువ వచ్చిన విషయం అని మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు రైతులకు రైతులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు ఎక్కువ వచ్చింది మరి మనం 40 టన్నులు పంపినాము దాంట్లో 42 టన్ను 40 మీటర్లు వచ్చిందని చెప్పి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు తక్కువ వచ్చినప్పుడేమో మా మీద రుద్దుతారు బాలాజీ మకరాజ్పేట పంపించిన శ్రీ విద్య నస్కల్కి పంపించిన ఈ రెండే చెప్పలేదా షార్టేజ్ పంపించిండ్రు షార్టేజ్ చెప్తూనే ఉన్నారు నా దగ్గర కాంటాక్ట్ దేనికి షార్టేజ్ అంటే తక్కువ అయిందని షార్టేజ్ ఇప్పుడు ఎందుకంటే సార్ అది బ్యాగ్ 40 kgs 41 kgs ఇక్కడ జోకుతుంది 42.5 జోకుతున్నాం 42.5 అందులో పడ్డది కదా కొంతమంది వడ్లు అల్పం ఉండి ఒక్కొక్క సంచిలో 38 కిలోలు కూడా వచ్చిన వాళ్ళే ఉన్నాయి సార్ అలాంటప్పుడు నేను డబల్ సంచులు నింపాల్సి వస్తుంది కదా ఇప్పుడు అది బాధ్యత ఎవరిది ఉంటుంది 38 కిలోలు వచ్చిందంటే మీదే ఉంటది కదా దాన్ని కరెక్ట్ గా భర్తీ చేసుకొని పంపించాలి నా దాంట్లో తక్కువ తీసుకున్నాను వీళ్ళ దాంట్లో ఎక్కువ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు షార్టేజ్ వచ్చింది చెప్పలేదు మాకు మనిషి అంటే వీళ్ళ దగ్గర జోకుతున్నా సార్ మరి మీకు తెలియదా 4-5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఇట్లా ఎవరు కూడా జోకలేరు ఇంత ఇష్యూ తీసుకురాలేరు అప్పటి నుంచి ఇట్లాంటిదే జరుగుతున్నాయి ఇదే ఇట్లనే 2 కిలోలు 3 కిలోలు ఎక్కువ జరుగుతూనే ఉందన్న నేను నింపించిన కాంటా చిట్టీలకు పెడతారు కదా సార్ పెట్టిన దాంట్లో షార్టేజ్ బస్తాలు నస్కల్కి 4 బండ్లు అయినాయి సార్ 4 బండ్లకు ఒక 2 లారీలకు సంబంధించి ఒక ఫస్ట్ లారీలో బస్తాలు పంపించిన సెకండ్ లారీలకు సంబంధించి 26 బస్తాలు ఒకసారి షార్టేజ్ పంపించిన అయినా రాలేదంటే 3వ బండిలో 84 బస్తాల షార్టేజ్ పంపించిన సార్ అది ఎందుకు వస్తుంది అది ఆ షార్టేజ్ ఎందుకు వస్తుందంటే మీరు మీరు చెక్ చేసుకోవాలి మీరు చూసుకోవాలి కదా 42 జోకినాం కదా సార్ జోకినప్పుడు కింద పడ్డట్లు ఉంటాయి కదా అవి మళ్ళీ నేను లారీలు వేసి పంపిస్తా కదా సార్ అప్పుడు రైతుల దాంట్లో నేను ఎట్లా కట్ చేస్తా కట్ చేయొద్దు కదా ఛార్జ్ మారుతారు ఇకపై ఆల్రెడీ అయిపోయిన దానికి ఎట్లా సమస్య అది పరిశాలి అవును దానికి సంబంధించి ఏంటంటే ఇప్పటికే ఏ రైతులో ఎన్ని పెడుతున్నాము లెక్క ఉంది వీళ్ళు ఎన్ని కాంటలు అయినా వీళ్ళ లెక్క ఉంది సంచుల కౌంట్ ఉంది వేయింగ్ కౌంట్ ఉంది రైస్ మిల్ దగ్గర నుంచి మనం తీసుకున్నాం రీటైల్ తీసుకుందాం ఆడ వేయింగ్ తెలుసు బ్యాచ్ తెలుస్తుంది దాని ప్రకారం ఎవరికి ఎంత పేమెంట్ అవ్వాలో ఖచ్చితమైన పేమెంట్ వస్తుంది రన్ని పడాల్సిన అవసరం లేదు ఆ వర్క్ కూడా ఇకపై ఫ్రీ చేసి ఖచ్చితంగా వాళ్ళకి ₹1 తక్కువ రావద్దు చెప్పండి సార్ లెక్క చెప్తే నేను కూడా ఇక్కడ కింద షార్టేజ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా సార్ షార్టేజ్